తెలుగు ప్రజలు ఏదో అలా 4 మెతుకులు విదిలిస్తే, ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, ఎంగిలి మెతుకులకు ఆశపడేవాళ్ళని, బిర్యానీ పొట్లాలు, స్వీట్లు, మందు అలా విసిరేస్తే, అలా పడేస్తే చాలు, వాటిని తిని తాగి ఎవరు ఏం చేసుకున్నా పట్టించుకొని అసమర్థులని, అలాంటి వాళ్ళని బకరాలు చేయడం పెద్ద విషయమేం కాదు అని చెప్పి, నేను చాలా గొప్పోడిని అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దీస్ వర్డ్స్. ఒక వ్యక్తి ఎదుగో మీకు కనిపిస్తున్నాడు కదా, మన భారతదేశంలో మన తెలుగు ప్రజల యొక్క వ్యూవర్షిప్తో, మన సపోర్ట్తో దేశాలన్నీ తిరిగి డబ్బులు సంపాదించుకొని అక్కడ ఉండి మన దేవీ దేవతల్ని నోటికొచ్చినట్లు మాట్లాడి సారీ చెప్పమంటే మీరు నాశనం అయిపోతారని శాపాలు పెట్టి, ఇప్పుడు మీరు ఎంత ఎర్రిపప్పలో నేను చెప్తున్నాను వినండి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడు. రాజకీయాల్లోకి వస్తాను అండ్ హీస్ టెల్లింగ్ ద ఎగ్జాక్ట్ పాత్, తను ఏం చేయబోతున్నాడు, ఎలా నడవబోతున్నాడో చెప్తున్నాడు. అండ్ ఇక్కడెక్కడో కూడా అతను ఏదో నిజంగా వస్తాడు చేస్తాడని కాదు, అరే మీరంత పిచ్చోళ్ళు రా అని చెప్పి మన తెలుగు ప్రజల్ని మీరంత ఎర్రిపప్పలు అని చెప్పేసి అంటున్నాడు. దట్ ఈజ్ వాట్ హీ మీన్ దేర్. ఒకసారి మీరు చూడండి ఆ వీడియో, మీకే అర్థమవుతుంది ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది. ఒక్కసారి మీరు చూడండి, జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దట్ వీడియో. రాజకీయాల్లోకి వస్తున్నాను, వైజాగ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎందుకు రమ్మంటున్నారంటే 130 దేశాలు తిరిగాను, మెయిన్ శాటిలైట్ మీడియాని కొండెరిపప్పం చేశాను, ఇంతకన్నా తెలివైన మన తెలుగు రాష్ట్రాల్లో లేదని అంటున్నారు. ఓకే, నేను వస్తే ఏం చేస్తానో మీకు చెప్తే మీరు షాక్ అవుతారు. అయితే ఫస్ట్ మనం ఇండియా వచ్చేస్తాను. ఇండియా వచ్చేసి ఒక పార్టీ యొక్క కండువా కప్పుకుంటాను. ఒక పార్టీ కండువా కప్పేసుకున్నాక ఇంకా మనకి ఎక్కర్లేని పవర్ వస్తుంది. సో మీటప్ పెడతాను, ఫస్ట్ మీటప్ పెడతాను. ఎందుకంటే విదేశాల్లో మనకు 2000 మంది 3000 మంది వచ్చినప్పుడు వైజాగ్లో మీటప్ పెడితే అట్లీస్ట్ 50,000 మంది ఎందుకు వస్తారంటే బిర్యానీ పెడతాను, రసమలై పెడతాను, ఐఫోన్ గిఫ్ట్లు ఇస్తాను, ఒక 100 ఐఫోన్లు. ఇదంతా పార్టీ ఫండ్. ఓకే, వచ్చి రాగానే మీరు మీటప్కి వస్తారు, అయిపోతుంది. అయితే మీటప్లోని బిర్యానీలోని అమెజాన్ అడవుల నుంచి తెచ్చిన కాలకోట సో ఇక్కడ రాజకీయం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా ప్రతిపక్షం చేసిందని వాళ్ళ మీద నిందేసేసి అక్కడి నుంచి ప్రచారం చేసుకొని సింపతి రాజకీయం చేసి ఎమ్మెల్యే అయిపోతాను. ఎమ్మెల్యే అయిపోయినంటే మీకు ఎక్కడా లేని ప్రాబ్లంలు క్రియేట్ చేస్తాను. ఎందుకు క్రియేట్ చేస్తానంటే అదే నా వృత్తి. అంటే మీకు ప్రాబ్లంలు సమస్యలు పరిష్కరించడానికి రాలేదు, సమస్యలు సృష్టించడానికి వచ్చాను. 100లాది సమస్యలు క్రియేట్ చేస్తాను. మంచి లిక్కర్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకుంటాను, బోల్ డబ్బులు వస్తాయి, అక్కడి నుంచి ఆదాయం ఇక్కడ సమస్యలు సృష్టించడం, అక్కడి నుంచి ఆదాయం సమస్యలు సృష్టించడం. అయితే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ముందు ఈ సమస్యలన్నీ సృష్టించింది నేనే కాబట్టి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసేసి నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎమ్మెల్యే అయిపోతాను. ఎమ్మెల్యే అయిపోయి డిప్యూటీ సీఎంకి రేస్ కోసం యాడ్ చేస్తాను. అయితే మా అమ్మకి ఇక్కడ గులాబ్ జామ్ అంటే ఇష్టం. మళ్ళీ గులాబ్ జామున్లోని డిప్యూటీ సీఎం చేసి మళ్ళీ అంతా చేసి సీఎం రేస్ కోసం మళ్ళీ నెక్స్ట్ సీఎం అవ్వడానికి, ఎందుకంటే సీఎం ముసలోడు అయిపోతాను, నాకన్నా తెలివైనడు ఎవరు లేరని అందరూ అంటున్నారు కాబట్టి నా పార్టీ ఆదేశాల మేరకు నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఇక్కడ మా నాన్నకి బూందీ లడ్డు అంటే ఇష్టం, సీఎం అవ్వడం కోసం మళ్ళీ నాన్నకి అంతే. ఎందుకంటే పవర్ఫుల్ నా దగ్గర ఉంది, ఓటు నోట్లు అన్ని మార్చేసి మ్యాజిక్ చేసేసి వచ్చేసాను. అయితే ఇంత తెలివి నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం అంటే చాణుక్యుడి నీతులు అని ఉంటాయి, చాణుక్య నీతులు అని, తర్వాత కౌటిల్యుని అర్థశాస్త్రం, ఈ 2 బుక్కులు బాగా చదివాను. సో అందులో నేర్చుకున్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ అందులో ఉంటాయి. రాజకీయం అంటే ఇది. ఇప్పుడు చెప్పండి, నేను రావాలా వద్దా? మరి ఇంత తెలివి ఉన్న అన్వేషు మరి సీతమ్మ గొడవల్ని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయావు అని మీరు అనొచ్చు. ఇన్ని యుద్ధాలు చేశాను కదా 6 సంవత్సరాలు, సీతమ్మ గొడవలు అనేవి మీకు తెలియదు. అసలు నేను ఎందుకు సీతమ్మ గొడవల్లో దూరాను, నా ఎజెండా ఏంటి మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి, లేదంటే నన్ను అందరూ ఏదో తనని తాను చాలా గొప్పవాడని చెప్పేసి చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఐఎమ్ రియలీ నాట్ కంఫర్టబుల్ టెల్లింగ్ దిస్ న్యూస్. ఐఎమ్ రియలీ నాట్ కంఫర్టబుల్. తెలుగు ప్రజల్ని మీరు వేస్ట్, మీరు పిచ్చోళ్ళు, మీకు తెలివి లేదు అని చెప్తున్నాడు. మీరు గొర్రెలు, నేనేదో పడేస్తే అది తింటారు పోతారు, నేనేదో రాజకీయాలు చేస్తాను, డిప్యూటీ సీఎం అవుతాను, తర్వాత గులాబ్ జామున్ పెడతాను, అది కూడా తింటారు, దాంట్లో కొంచెం కలుపుతాను, అది కూడా తింటారు పోతారు, సీఎం అవుతాను,
ఎందుకంటే నేను తెలివినైనా మీరే అంటున్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హీఈస్ నాట్ నార్మల్. ఇట్ సీమ్స్ హీఈస్ నాట్ నార్మల్. ఏదో సైకలాజికల్ ఇష్యూనో లేకపోతే వ్యూవర్షిప్ తగ్గిపోయి డబ్బులు లేక ఏదో ఒకటి చేసి వ్యూవర్షిప్ సంపాదించుకోవాలని చెప్పేసి మరి ఏ తెలుగు ప్రజలైతే పిచ్చోళ్ళు అయ్యి అతన్ని అంత ఆ స్థాయిలో నిలబెట్టారో, ఏ తెలుగు ప్రజలైతే మా మనోభావాలు దెబ్బతిన్నాయి నువ్వు సారీ చెప్పు అని అట్లీస్ట్ అడిగారో ఆ తెలుగు ప్రజల్నే ఇదిగో ఇలా మాట్లాడుతున్నాడు. బిర్యానీ మెతుకులకు ఆశపడేవాళ్ళు ఒక క్వార్టర్ మందు పోస్తే చాలు మీ మొహాలకి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అక్కడ మిమ్మల్ని నేను పిచ్చోళ్ళని చేసి రాజకీయాలు చేయగలుగుతాను అంటే అతని స్ట్రాటజీ చెప్పట్లేదు. అంత ఈజీగా నడుస్తున్నాయి ఇక్కడ రాజకీయాలు, మీ నాయకులు మిమ్మల్ని ఇలా గొర్రెలు చేస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నట్లుగా మాట్లాడుతూ తను చాలా తెలివిగల్లోడని ప్రూవ్ చేసుకుంటూ ఒక నెగిటివ్ పబ్లిసిటీని క్రియేట్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు ఈ వీడియో గురించి ఏంటి, కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడుతారు, ఏదో ఒక రకమైనటువంటి ఒక పబ్లిసిటీ వస్తుంది కదా అని ఒక పిచ్చి ఆలోచనతో ఏదో చేస్తున్నాడు. ద ఫ్యాక్ట్ ఈజ్ ప్రజలకు అతని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ టు టాక్ అబౌట్ దిస్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇలా మాట్లాడడానికైనా సరే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు అంత అవసరం లేదేమో. కాకపోతే ఇలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పాపం తెలిసి తెలియని వాళ్ళు ఎమోషనల్ అవుతుంటారు కదా పిచ్చోళ్ళు మాట్లాడే మాటలకి కూడా. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఈ మాత్రం వార్త అయినా సరే ఆర్టీవీ చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నా. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. స్ట్రైట్గా మాట్లాడుకుంటే అతనికి నిజంగా అంత ధైర్యం ఉండి అంత తెలివి కల్లోడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మాట్లాడు. ఒకవేళ నిజంగా అంతకు తెగించి ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. ఏం లేదు, జస్ట్ నెగిటివ్ పబ్లిసిటీ. ఏదో ఒక విషయాన్ని కెలకాలి, మన ఎమోషన్స్ని టచ్ చేయాలి, వీళ్ళని రెచ్చగొట్టాలి, తిట్టుకుంటూ అయినా నా వీడియోలు చూడాలి, నన్ను తిడుతూ అయినా సరే నాకు వ్యూస్ రావాలి, దానివల్ల నాకు డబ్బులు రావాలి, నేను బతకాలి అని చెప్పేసి ఏవో పిచ్చి ఆలోచనలో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఇంటెలిజెంట్ అని చెప్పి ఎవరైతే అనుకున్నారో ఇప్పుడు వాళ్ళే అనుకుంటున్నారు ఇతనికి ఏదో పిచ్చి పట్టిందేమో అని చెప్పేసి. అంతకుమించి పెద్దగా మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం కానీ అంతకుమించి మాట్లాడుకోవడానికి కానీ ఇతని దగ్గర ఏం లేదు నిజం చెప్పాలంటే. సో మీకేమైనా ఒపీనియన్స్ ఉన్నాయా? మోస్ట్లీ ఐ సజెస్ట్ యూ నాట్ టు ఫోకస్ ఆన్ హిమ్, నాట్ టు కేర్ ఆన్ హిమ్. ఖచ్చితంగా అసలు అవసరం లేదు, మనకి చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. హీఈస్ నథింగ్ ఫర్ అస్. ఖచ్చితంగా చెన్నకేశవులు కామెంట్ చేస్తున్నారు వేస్ట్ టాపిక్ అని. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ద వేస్ట్ టాపిక్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇతని గురించి మాట్లాడడం అనేది టైం వేస్ట్, టాపిక్ వేస్ట్ ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే కొంతమంది పాపం ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి, కొంతమంది బాధపడుతున్నారు కాబట్టి పిచ్చోళ్ళు మాట్లాడినటువంటి మాటలను పట్టించుకోవద్దని చెప్పడం ఆర్టీవీ ఉద్దేశం. అందుకని అది మేము ఇక్కడ ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప